శ్రీమాత్రే నమః. కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ముగింపు ఎప్పుడు? పురాణాల ప్రకారం యుగాలు 4. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పటికి 3 యుగాలు గడిచాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. ఈ కలియుగం ఎప్పుడు అంతమవుతోంది? మిగతా యుగాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఏ యుగంలో ఎవరు పాలించారు? ఇంకా కలియుగం ఎంతకాలం ఉంది? తర్వాత మళ్ళీ ఎలాంటి యుగం వస్తుంది? అసలు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు అంతమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే కాలచక్రంలో 3 యుగాలు పరిసమాప్తం అయ్యాయని, ప్రస్తుతం కలియుగం నడుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శుభకార్యాలు జరిగేటప్పుడు సంకల్పం చెప్పాల్సి వచ్చినప్పుడు కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని పండితులు చదువుతారు. శివపురాణం ప్రకారం కలియుగం పూర్వశకం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగాంతంలో ఆడపిల్లలు 5 ఏళ్లకే రజస్వల కావడం, 8 ఏళ్లకే పిల్లలు కలిగి ఉండటం, 12 ఏళ్లకే వృద్ధాప్య బారిన పడడం వంటివి జరుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మానవుల సగటు ఎత్తు, ఆయు ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి 10,000కు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు 125 ఏళ్ళు జీవించాడు. కృష్ణుడు మరణంతోనే ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. మొదటి యుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే, రెండో యుగంలో 3 పాదాలపై, మూడో యుగంలో 2 పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం మంచి అంటే భూతద్దం పెట్టుకుని వెతుక్కోవాల్సిందే. ఇక యుగాల సంగతికి వస్తే అందులో మొదటిది సత్యయుగం. దానిని కృతయుగం అని కూడా అంటారు. 4 యుగాల్లో మొదటిది సత్యయుగం. దీన్ని కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని శివపురాణం చెప్తోంది. అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు లేవు. కృతయుగానికి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారుమయం. ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం చక్కగా నడిచింది. రెండవది త్రేతాయుగం. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం పరిమితి 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు. రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీకారకుడు, మాయా మంత్ర తంత్రవాది. కుజుడికి పరమశత్రువు. రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని 3 పాదాలపై నడిచింది. మూడవది ద్వాపరయుగం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడిది గురువర్గం, బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు ఇచ్చి సాధువులకు, సజ్జనులకు, స్త్రీలకు అపకారం చేయమని పురుగొల్పుతాడు. దేవతా కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు. చంద్రుడు సకల విద్యా పారంగతుడు. రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను, మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం 2 భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది. నాలుగవది కలియుగం. దీని కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. అందులో సుమారుగా 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం పూర్వశకం 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు.
మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో 4 ధర్మశాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను, రాజులను నశింపజేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. వావి వరుసలు తప్పి వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతాయి. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్ 100 ఏళ్ళు కన్నా తక్కువే. యుగాంతానికి ఈ వయసు 12 ఏళ్లకు తగ్గిపోతుందని భగవద్గీతలో ఉంది. మహిళలు 5 ఏళ్లకే రజస్వల కావడం, 8 ఏళ్లకే పిల్లలు కలిగి ఉండడం, 12 ఏళ్లకే వృద్ధాప్యం ఇలా వచ్చిన సమయంలో కలియుగం అంతమవుతుందని, కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెప్తోంది. సత్యయుగం ప్రారంభమైనప్పటి నుంచి మళ్ళీ అంతా మంచే జరుగుతుంది.